ఎవరు నాశనం చేశారు? బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ. బీహార్లో ఎవరు ఫస్ట్ డిఫీట్ చేశారు? లాలూ ప్రసాద్ యాదవ్. ఆర్జేడీ, జేడీయూ. అంతే. అలాగే ఎవరు చేశారు బెంగాల్లో? మమతా బెనర్జీ కాంగ్రెస్ ని తరిమేసి. ఎక్కడ చూసినా మహారాష్ట్రలో కాంగ్రెస్ ని ఎవరు తగ్గించేశారు? శివసేన తగ్గించేసింది పూర్తి. సో ఎక్కడైనా బీజేపీ కాంగ్రెస్ ను ఓడిస్తా అనుకుంటుంది కాదు. కర్ణాటకలో ఓడించారా కాంగ్రెస్? ఎక్కడ ప్రాంతీయ పార్టీ నిజంగా పెరిగితే కర్ణాటకలో కాంగ్రెస్ ఓడింది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఎలా పోయింది? 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్. ఒరిస్సాలో కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించారు? నవీన్ పట్నాయక్. సో అది పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించారు? ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించారు? ఆమ్ ఆద్మీ పార్టీ. స్టేట్ ఫామ్ అయిన ఫస్ట్ 5 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీని ఓడించలేకపోయేవారు బీజేపీ. 7 పార్లమెంట్ సీట్స్ లో 1-2 సంపాదించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ. మేమేదో డైరెక్ట్ మీరు కాంగ్రెస్ పార్టీని ఎలా ఓడిస్తున్నారు? ప్రాంతీయ పార్టీలు ఓడిస్తున్నారు. సో తెలంగాణ వచ్చేటప్పటికి తప్పు స్ట్రాటజీ బీజేపీ ఏం చేసింది? అటాక్ చేస్తా, బీఆర్ఎస్ ని అటాక్ చేస్తే మనకు ఓటు చేస్తా అన్నారు. లేదే కాంగ్రెస్ కేసు. దాంతో పాటు కాంగ్రెస్ బలమైన నాయకుడు ముఖ్యమంత్రి అవి మొత్తం బీజేపీకి దేశవ్యాప్తంగా ఆయన అన్ని రకాలుగా వ్యతిరేకిస్తారు. సో ఈ స్ట్రాటజీ మీద వెళ్తే వాళ్ళు మొత్తానికి పోతారు బీజేపీ. ఓకే, పోతారు. ఎందుకంటే స్ట్రెచ్ టూ థిన్ అంటారు. ఎక్కువ పల్స్ అయిపోతారు సైన్యం. ఇది ఎక్కువ ఎఫర్ట్ చేయవలసిన ఉత్తరప్రదేశ్కి చేయాలి. ఓకే, మళ్ళీ రావాలి. ఉత్తరప్రదేశ్ లో 2027లో పార్లమెంట్ కి రెడీ అవ్వాలి. మీరు అన్నట్టుగా వచ్చే ఏడాదే ఉంది సార్. వచ్చే ఏడాదే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్ ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ ఉంది. అది ఫోకస్ చేయాలి. ఆల్రెడీ ఆ రాష్ట్రాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. మణిపూర్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఏవో అన్నారు. ఉత్తరాఖండ్, పంజాబ్ ఒకటే లేదు. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చేస్తే ఎవరు బలపడతారు అక్కడ? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తారు. తర్వాత ఏది ఎవరైతే చెప్పినా 7 రాజ్యసభ ఎంపీ దగ్గర 7 ఓట్లు లేవు పంజాబ్ లో. 7 డబ్బున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. రాఘవ్ చౌదరి ఢిల్లీ ఓడు,